ఈ పొద్దు చాలా హుషారుగా కనిపిస్తాండావు, ఏంది సంగతి? ఏహే ఏం లేదు చిలకమ్మ, మా ముసల్దాని చెల్లెలు లచ్చమ్మ తెలిసే కదా నీకు? అవును తెలుసు. అసలు ఏమైంది లచ్చవ్వకు? నీకొప్పు లేకలు జొర్రా. లచ్చమ్మకి ఏం కాలేదు పిల్ల. ఇలా మా లచ్చమ్మ మా ఇంటికి వస్తున్నది. ఓహో, అందుకనేనా ఈ హుషారు? అయితే మీ ముసలమ్మను జాగ్రత్తగా ఉండమని చెప్తా. నువ్వు గిట్ల చేస్తేనే చూడు నాకు ఇక కోపం వస్తుంది. అసలు ఎప్పుడొస్తుంది మీ లచ్చమ్మ? మా పట్టుకొచ్చే పొగ బండికి వస్తున్నదట. ఇక అందుకనే నేను టౌన్కి వస్తున్నా. పొగబండి టౌనా? అదేంటి కనకయ్య? వాయమ్మ నీకేం అర్థం కాదు చిలకమ్మ. పొగ బండి అంటే రైలు, టౌన్ అంటే ఈ స్టేషన్. అర్థమైందా? అర్థమైంది. అంటే నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్తా ఉండవన్నమాట. గా రైల్వే స్టేషన్కే పోతున్నా. ఇక గట్ల పోతుంటేనే నువ్వు అడ్డం వచ్చినావు నా పానానికి. సరే ఏదో ఒకటి అనుకో. మంచిది, ఇక పోదునా మరి. ఓ ముసలాడా, చూసి స్టేషన్లో కానీ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదనుకో తోసుకుపోయి బొక్కలో వేస్తారు. ఓ టికెట్ తీసుకోవాలని నాకు కూడా తెలుసు. అయినా 5 రూపాయలకే వెనుకపోతాను ఆ పిల్ల. ఇప్పుడు టికెట్ రేటు 5 రూపాయలు కాదు. మరి ఇంకెంత తల్లి? 100 రూపాయలా? అబ్బో అంత కాదులే, కానీ ఒక్క సున్నా తీసే, నీకే అర్థమవుతుంది. అంటే 10 రూపాయలా? ఇగో చిలకమ్మ, నీకు తెలియకపోతే తెలుసుకో కానీ నన్ను ఇట్లా సతాయించకు. నేను మొన్న రైల్వే టౌన్కి పోయినప్పుడు కూడా పిల్లగాడు నా దగ్గర 5 రూపాయలే తీసుకున్నాడు. అయ్యో ముసలాడా, నీకు వయసు మీద పడే కొద్దీ లోక జ్ఞానం తక్కువ అవుతుంది. నేను చెప్పేది మొన్నటి సంగతి కాదు, ఇయాల్టి సంగతి. అంటే ఈ ధరలు కూడా పెరిగిపోయానే ఏమి? మరి అదే కదా నేను చెప్పేది. అగో చెప్పి మంచి పని చేసినావు చిలకమ్మో. ఇక గీ లెక్కలన్నా మా ముసల్దాన్ దగ్గర పైసలు గట్టి గుంజొచ్చు. ఈ ముసలోడికి సందు దొరికితే చాలు ఏదైనా ఇట్టే లాగేస్తాడు.